Hello everyone, welcome to the video series on UPSC Central Drugs Inspector Preparation Series. Now ఈ వీడియోలో ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రూడెన్స్ సంబంధించి యూపీఎస్సీ సిలబస్లో చదవాల్సిన బుక్స్ రిఫరెన్సెస్ సోర్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఇంతకుముందు నేను చేసిన ఒక వీడియోలో జ్యూరిస్ప్రూడెన్స్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్కి టెక్స్ట్ బుక్స్ ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను. నా ఈ సిలబస్ అంతా కూడా 2023లో యూపీఎస్సీ కండక్ట్ చేసిన సిలబస్ని బేస్ చేసుకుని ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. మోస్ట్లీ సిలబస్ అదే ఉండొచ్చు. సిలబస్ని చూసినట్టయితే టోటల్గా 13 యూనిట్స్ ఉన్నాయి. 11 ఫార్మసీ యూనిట్స్, 2 నాన్ ఫార్మా యూనిట్, ఒకటేమో కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంకోటేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ. సో టోటల్ 11 యూనిట్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 4 యూనిట్స్ కోర్ సబ్జెక్ట్స్ లైక్ ఫార్మకాలజీ, కెమిస్ట్రీ, ఫార్మస్యూటిక్స్, అనాలిసిస్, బయోఫార్మస్యూటిక్స్, ఈ 4 యూనిట్స్ ఈ సబ్జెక్ట్స్ అయితే మిగతా 7 యూనిట్స్ రిలేటెడ్ టు ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రూడెన్స్. So almost 65 to 70% of the portion is related to pharmaceutical jurisprudence. ఒక్కొక్క యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సోర్సెస్ ఏంటి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్, మిగతా మన సబ్జెక్ట్స్ అన్నిటికీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫార్మకాలజీ అంటే రంగండేల్ చదవండి, లేదా త్రిపాఠి చదవండి, ఇలా చెప్పచ్చు. రైట్. అనాలిసిస్ అంటే బీకే శర్మ, ఇట్లాంటి బుక్స్ చదవమని చెప్పచ్చు. బయోఫార్మస్యూటిక్స్ బ్రహ్మాంకర్ ఉంది. ఫార్మస్యూటిక్స్ ఆన్సల్ కానీ లాచ్మెన్ కానీ చదవండి అని చెప్పచ్చు. జ్యూరిస్ప్రూడెన్స్కి టెక్స్ట్ బుక్స్ సరిపోవు. మన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా బీఫామ్, ఎంఫామ్ ఏదో ఒక ఎగ్జామినేషన్కి సరిపడినట్టు మ్యాటర్ మెటీరియల్ ఉంది, కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సరిపోదు. ప్రీవియస్ జరిగిన ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ చూస్తే అవన్నీ కూడా కంప్లీట్గా టెక్స్ట్ బుక్స్లో చాలా మటుకు దొరకని క్వశ్చన్సే ఉన్నాయి. మరి సోర్సెస్ ఏంటి అంటే వీటికి ద బెస్ట్ సోర్స్ ఇస్ సిడిఎస్ఈఓ సైట్. సిడిఎస్ఈఓ సైట్లో ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ అవైలబుల్. నేను లాస్ట్ 1 వీక్గా కంప్లీట్గా సిలబస్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ని సెర్చ్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సిడిఎస్ఈఓ సైట్. ప్రాబ్లం ఏంటి అంటే దే ఆర్ ఆల్ వెరీ లార్జ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ అండ్ రూల్స్ అనేది 900 పేజెస్ ఉంది. 900 పేజెస్ చదివి అర్థం చేసుకోవడం, అగైన్ జ్యూరిస్ప్రూడెన్స్ అనేది కైండ్ ఆఫ్ లీగల్ డాక్యుమెంట్స్. లీగల్ డాక్యుమెంట్ అంటే సెక్షన్ అంటే ఏంటి, రూల్ అంటే ఏంటి, ఎందుకు డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్లో సెక్షన్స్ వచ్చాయి, మెడికల్ డివైజెస్లో రూల్స్ వచ్చాయి, ఇలాంటివన్నీ చాలా టిపికల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి అర్థం చేసుకోవడానికి కొంత ఎక్స్పర్టైజ్ ఉండాలి ఆ ఫీల్డ్లో. యూజువల్గా స్టూడెంట్స్ పిక్ చేసుకొని చదవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక్కొక్క యూనిట్, ప్రతి యూనిట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ సిడిఎస్ఈఓ సైట్. రైట్. నౌ లెట్ us see the units. అంటే యూనిట్ నెంబర్ 4 నుంచి యూనిట్ నెంబర్ 10, 4, 5, 6, 7, 8, 9, 10, 7 యూనిట్స్ రిలేటెడ్ టు ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రూడెన్స్. యూనిట్ నెంబర్ 4 ఏమి ఇచ్చారంటే ప్రొసీజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్ అని ఇచ్చారు. ఇది చాలా క్లియర్గా సిడిఎస్ఈఓ సైట్లో రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అని ఇచ్చారు. ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అంటే బ్లడ్ అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ అని ఇచ్చారు. అంటే హోల్ బ్లడ్ ప్రిపరేషన్ ఎలాగా, అంటే ఎలా ఐసోలేట్, ఎలా కలెక్ట్ చేస్తారు అని. అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ అంటే దాని గురించి కూడా ఇండివిజువల్గా డీటెయిల్స్ ఇచ్చారు. అంటే కాన్సన్ట్రేటెడ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇదొక ప్రోడక్ట్, అండ్ దెన్ గ్రాన్యులోసైట్స్ ఇదొక ప్రోడక్ట్, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇదొక ప్రోడక్ట్, క్రయోప్రెసిపిటేట్ ఇదొక ప్రోడక్ట్, అండ్ దెన్ ప్లేట్లెట్స్ అదొక ప్రోడక్ట్, అండ్ దెన్ ప్లాస్మా పెరసిస్, ల్యూకోపెరసిస్, ప్లేట్లెట్ పెరసిస్ అని కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి ప్రోడక్ట్స్లోకి వస్తాయి. వీటన్నిటి గురించి డీటెయిల్గా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సిడిఎస్ఈఓ సైట్. సో నా సజెషన్ ఏంటంటే, ఇంతకు ముందంతా నేను కూపర్ అండ్ గన్స్ రిఫర్ చేయండి అని చెప్పేవాడిని, కానీ బట్ వెన్ ఐ గో బ్యాక్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏం అబ్జర్వ్ చేశానంటే, కూపర్ అండ్ గన్స్లో జనరల్ ప్రొసీజర్స్ వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించిన ప్రొసీజర్స్ ఉన్నాయి, కానీ మన సిడిఎస్ఈఓలో ఇండియాకి ఎలా అప్లై చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏం చదవాలి అనేవి క్లియర్గా మన ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది సిడిఎస్ఈఓ సైట్. ఇప్పుడు కూపర్ అండ్ గన్స్లో ఫైబ్రినోజన్ స్పాంజ్ అని ఒక కాంపోనెంట్ గురించి ఇచ్చారు. ఇండియాలో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. సో మీరు ఆ ప్రోడక్ట్స్ చదివినా ఇట్ మే నాట్ బి అప్లికబుల్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్స్. అందుకే సిడిఎస్ఈఓ సైట్నే ఫాలో అవ్వండి. ఇది 4th యూనిట్. నా 5th యూనిట్ ప్రొసీజర్స్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్, సీరా అండ్ బయోటెక్ ప్రోడక్ట్స్ అని ఇచ్చారు. దీనికి కూడా సిడిఎస్ఈఓ, ఐపీ, ఇండియన్ ఫార్మకోపియా మేజర్ సోర్సెస్. ఇప్పుడు షెడ్యూల్ ఎఫ్ ఉంది, వాటిలో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వ్యాక్సిన్స్ వీటన్నిటి గురించి. షెడ్యూల్ ఎం అంటే రిక్వైర్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అంటే జిఎంపీ అనుకుంటాం, కానీ దాంట్లో కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వ్యాక్సిన్స్ చేయాలంటే ఎలాంటి రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, సీరాకి ఏంటి, బయోటెక్ ప్రోడక్ట్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఇచ్చారు. సో హోల్ డాక్యుమెంట్ అగైన్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ సిడిఎస్ఈఓ సైట్.
ఇది యూనిట్ 5. నా యూనిట్ 6 గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్, యూనిట్ 7 గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, యూనిట్ 8 గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్. అగైన్ ఆల్ ద 3 ఆర్ అవైలబుల్. యాజ్ ఐ టోల్డ్ యూ, చాలా పెద్ద డాక్యుమెంట్స్, ఇవన్నీ చదివి అర్థం చేసుకోవడానికి ఇట్ టేక్స్ సమ్ టైమ్. అండ్ దెన్ యూనిట్ నెంబర్ 9 ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్. అంటే ఒక ఇండస్ట్రీ కానీ లేదా ఒక మెడికల్ షాప్ కానీ వెళ్తే ఇన్వెస్టిగేట్ చేయాలి డ్రగ్ ఇన్స్పెక్టర్. ఆ మెడిసిన్ ప్రాపర్గా ఉందా లేదా ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం ఉందా లేదా, ఈ వీటిని ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్ అంటారు. ఇది కూడా పార్ట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ అండ్ రూల్స్. అందులోనే ఒక సబ్ పార్ట్ ఇది సెపరేట్ చేసి ఇచ్చారు. నా లాస్ట్ 10th యూనిట్ ఏమి ఇచ్చారంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ అండ్ రూల్స్ విత్ రెస్పెక్ట్ టు క్లినికల్ ట్రయల్స్, మ్యానుఫ్యాక్చర్, సేల్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ దెన్ మెడికల్ డివైజెస్ అండ్ కాస్మెటిక్స్ అని ఇచ్చారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ సెపరేట్గా ఉంటుంది, రూల్ సెపరేట్గా ఉంటుంది. మీరు డాక్యుమెంట్స్ చూసినట్టయితే ఒక 60 pages వరకు యాక్ట్ ఇచ్చి తర్వాత 60 నుంచి 900 pages వరకు రూల్స్ అని ఇచ్చారు. యాక్ట్ రూల్స్ రెండు చూసుకోవాలి. స్పెసిఫిక్గా మ్యానుఫ్యాక్చర్, సేల్, డిస్ట్రిబ్యూషన్ చూసుకొని అండ్ దెన్ ఇట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఫర్ క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్కి ఎలా అప్లై చేయాలో కూడా ఉండాలి. అండ్ దెన్ సిలబస్లో ఇంకా ఇంక్లూడ్ చేసింది ఏంటంటే మెడికల్ డివైజెస్. 2017లో మెడికల్ డివైజెస్ రూల్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కూడా డాక్యుమెంట్ ఉంది, 200+ pages డాక్యుమెంట్. దాన్ని కూడా CDSCO సైడ్ నుంచి ఫాలో అవ్వాలి. సో ఓవరాల్గా ఇఫ్ యూ సీ ద సిలబస్ 70% అంటే 7 units ఆర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు CDSCO సైడ్. టెక్స్ట్ బుక్స్ ఏవి ఉండవు, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ మనకి ఎగ్జామినేషన్ అంటే బోర్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఎవ్రీ డీటెయిల్ విల్ నాట్ బి దేర్. ఎవ్రీ డీటెయిల్ విల్ ఫైండ్ ఇట్ ఇన్ CDSCO సైడ్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ టుక్ మీ a week or 10 days టు ఐడెంటిఫై ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇవి చదివి అర్థం చేసుకోవడానికి ఇట్ టేక్ సమ్ టైమ్. అంటే టీచర్గా నాకే కొంచెం టైం పడుతుంది, స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్కి కొంత టైం పడుతుంది. బట్ అండర్స్టాండ్ దిస్, రాసే వాళ్ళ ఆస్పిరెంట్స్ అందరికీ కామన్ ప్రాబ్లం ఇది. అయ్యో ఇది ప్రాబ్లం అనుకోవద్దు. ఉన్న వాళ్ళలో బెటర్గా ఎవరు చేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. అంటే కొంచెం అర్థం చేసుకోగలిగితే దిస్ ఈజ్ అ గుడ్ ఛాన్స్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 187 పోస్టులకి ఆల్రెడీ 186 పోస్ట్కి ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళిపోయాయి యూపీఎస్సీకి. నేను సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్తో కూడా కొంతమందితో మాట్లాడితే తెలిసిందే, డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇట్ మే టేక్ సమ్ టైం బట్ నోటిఫికేషన్ విల్ బి దేర్. సో ఆ టైంకల్లా కొంచెం ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే దెన్ దెర్ ఈస్ ఎ గ్రేట్ స్కోప్. అగైన్ మీరు రాసేది రిలేటివ్ టెస్ట్. రిలేటివ్ టెస్ట్ అంటే రాసిన వాళ్ళందరిలో బాగా రాసిన వాళ్ళకి పోస్ట్ వస్తుంది. అంటే మీరు ఏ కొంచెం ఎఫర్ట్ పెట్టి వీటన్నిటిని మాస్టర్ చేయగలిగిన పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అగైన్ దిస్ ఇస్ అ లార్జ్ బిగ్ రిక్రూట్మెంట్. గివ్ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్.